మాజీ మంత్రి జోగు రామన్నకు సొంత ఊర్లో నిరసన సెగ తగిలింది. దీపాయిగూడలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రామన్నకు ఎదురు దెబ్బ తగిలింది. ఓ మైనార్టీ సోదరుడు వచ్చి అమ్మకు పింఛను ఇవ్వటం కాలేదు కానీ ఊర్లో ఏం అభివృద్ధి చేస్తావంటూ జోగు రామన్నను నిలదీశాడు. దీంతో అక్కడ గ్రామస్తులు కూడా ఊర్లో నుంచి వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్డు కూడా వేయిస్తానని చెప్పావు కదా అంటూ నిలదీశారు. జోగు రామన్నతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక వారిని పట్టించుకోకుండా మళ్లీ చూసుకుంటాం అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగు రామన్నకు సొంత ఊర్లో నిరసన సెగ తగిలింది. దీపాయిగూడలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రామన్నకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక మైనార్టీ సోదరుడు వచ్చి అమ్మకు పింఛను ఇవ్వడం కాలేదు కానీ ఊర్లో ఏమి అభివృద్ధి చేస్తావంటూ జోగు రామన్నను నిలదీశాడు. దీంతో అక్కడ గ్రామస్తులు కూడా ఊర్లో నుంచి వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్డు కూడా వేయిస్తానని చెప్పావు కదా అంటూ నిలదీశారు. జోగు రామన్నతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక వారిని పట్టించుకోకుండా మళ్లీ చూసుకుంటాం అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ మంత్రి జోగు రామన్నకు సొంత ఊర్లో నిరసన సెగ తగిలింది. దీపాయిగూడలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రామన్నకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక మైనార్టీ సోదరుడు వచ్చి మా అమ్మకు పింఛను ఇవ్వటం కాలేదు కానీ ఊర్లో ఏం అభివృద్ధి చేస్తావంటూ జోగు రామన్నను నిలదీశాడు. దీంతో అక్కడున్న గ్రామస్తులు కూడా ఊర్లో నుంచి వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్లు కూడా వేయిస్తానని చెప్పావు కదా అంటూ నిలదీశారు. జోగు రామన్నతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక వారిని పట్టించుకోకుండా మళ్లీ చూసుకుంటామంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, మొత్తానికి జోగు రామన్నకు అయితే నిరసన సెగ తగిలినట్టుగా తెలుస్తోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో ఎదురు దెబ్బ తగిలింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? శిరీష, మాజీ మంత్రి జోగు రామన్నకు తన సొంత గ్రామంలోనే ప్రజల నుండి నిరసన సెగ తగలము అనేటటువంటిది ఇక్కడ రాజకీయంగా ప్రజల్లో వస్తున్నటువంటి మార్పుకు సంకేతంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకాలము జోగు రామన్న తనకు ఎదురులేదు అనేటటువంటి రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయి అనేటటువంటి ఒక ధీమాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, జోగు రామన్న కావచ్చు, ఈ రోజు ఆయన సొంత గ్రామంలోనే చోటు చేసుకున్నటువంటి ఘటన ప్రజల్లో వస్తున్నటువంటి బీఆర్ఎస్ పైన కావచ్చు, జోగు రామన్న పైన కావచ్చు, ఏదైతే వ్యతిరేకత పెళ్లుబుకుతుందో దానికి నిరసనంగా చెప్పవచ్చు. ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఒక సోదరుడు, ఒక యువకుడు వచ్చి అక్కడ అభివృద్ధి పనుల కొరకు వచ్చినటువంటి జోగు రామన్నను తన తల్లికి పింఛన్ ఇవ్వడం లేదు కానీ వచ్చి ఊర్లో ఏమి అభివృద్ధి చేస్తామంటూ నిలదీసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్న కొంతమంది జోగు రామన్న చుట్టూ ఉన్నటువంటి కొంతమంది గ్రామ ప్రజలు ఆయనకు మద్దతుగా మాట్లాడినటువంటి సందర్భం. అంటే అంతవరకు అభివృద్ధి పనులకు సంబంధించి ఈయన తన కేడర్గా తన బలంగా బాదున్నటువంటి క్రమంలోనే అదే గ్రామానికి చెందినటువంటి మరికొంతమంది వ్యక్తులు కూడా వచ్చి జోగు రామన్నను నిలదీసినటువంటి యువకుడుకు బాసటగా నిలవటము అనేటటువంటిది జోగు రామన్నకు సంబంధించి రాజకీయంగా ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రస్ఫుటంగా మనకి ఇక్కడ తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో తమ వ్యవసాయ భూములకు వెళ్లేటటువంటి మార్గంలో రోడ్డు వేయిస్తామని చెప్పినటువంటి పరిస్థితిని గుర్తు చేసి అది వేయడం చేత కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏం అభివృద్ధి కొరకు వచ్చావని చెప్పి నిలదీసినటువంటి క్రమంలో ఏం సమాధానం చెప్పలేనటువంటి జోగు రామన్న సరే మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ చూసుకుందామంటూ అక్కడి నుండి జారుకున్నటువంటి క్రమం. అంటే ఈ యొక్క వ్యవహారాన్ని చూసినట్లయితే ఇంతకాలం కూడా ఏదైతే అభివృద్ధి తాము ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశాము అని చెప్పి
చెప్పుకుంటున్నటువంటి జోగు రామన్న తన స్వంత గ్రామంలోనే ఎటువంటి అభివృద్ధి చేశారు అని అనడానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణంగా మనం చెప్పవచ్చు. వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ అభివృద్ధి అనేటటువంటిది పూర్తిగా డొల్లగా ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజు చోటు చేసుకున్నటువంటి ఘటన పూర్తిగా ఈ డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యతిరేకతలు ఇటువంటి ప్రశ్నలు నిలదీతలు అనేటటువంటివి మంటగా కూడా పెరిగేటటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి శిరీష. రైట్, థ్యాంక్ యూ జోషి.